ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, దినదినము నీ దగ్గరికి రావాలని ఆశ మాలో ఉంటుండగా ప్రభా, మేము ఒక్కొక్కసారి పడిపోతూ లేస్తూ నీకు దూరం అయిపోతున్నాం నాయన. మరి ఈరోజు ప్రభా, నూతన నిబంధనలోను పాత నిబంధనలోను ప్రభా, నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభా, ఏ రీతిగా నీ బిడ్డలు ప్రభా నీకు దగ్గరగా జీవించారో ఆ రీతిగా మేము కూడా జీవించాలని ఆశపడుతుండగా మాకు నేర్పించమని, నీలో ఎదుగుటకు నీకు దగ్గర నిన్ను హత్తుకొని జీవించే భాగ్యాన్ని చెప్తున్న నాకును ఇదిగో వింటున్న ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న అంశం ఏంటి అంటే దేవునికి దగ్గరగా ఉండడం. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉండడం అంటే ఎలా ఉంటాము దేవునికి దగ్గరగా? మరి అసలు దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్న వ్యక్తి, ఆయన మనతో సహవాసం చేయాలని ఆశపడుతున్న వ్యక్తి. నిజమే, మనం ఒక్కొక్కసారి ఆలోచన చేస్తాము, మనుషులు మనకి దగ్గరగా ఉంటారు, అప్పుడే మళ్ళీ దూరం అయిపోతారు. కానీ దేవాది దేవుడు మాత్రం ఆయన ఒక వాగ్దానం చేస్తాడండి మనతో. ఏమని అంటే, ఇదిగో నేను ఎన్నటికీ విడవను, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను. అంటే ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకలు అంటే తెల్లగా అంటే అది తెల్ల వెంట్రుకలు అవ్వడం అని కాదు, కానీ ముసలితనం వచ్చే వరకు నీ చివరి శ్వాస వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను అని మనకి వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవదాసులకు ఎంతోమందికి వాగ్దానం చేస్తున్నాడు. అదే వాగ్దానం మనకు కూడా ఉంది. కరెక్టే, దేవుడైతే మనకి దగ్గరగా ఉన్నాడు. కానీ మనము దేవునికి దగ్గరగా ఉన్నామా? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని మనం చదువుకుంటాము, ప్రార్థన చేస్తాము, మరి కన్ఫెస్ చేస్తాము. కానీ ఎప్పుడైనా మరి మనము దేవునికి గొర్రెలుగా ఉన్నామా అని ప్రశ్నిస్తున్నానండి. అవును, ఈ ప్రశ్న ఒక దేవదాసుడు నన్ను అడిగాడు. మరి తను ఒక సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు అడిగాడు, అవును మనమంతా దేవుడు మనకు కాపరి ఉన్నాడని చెప్తున్నావు, కానీ ఆ తండ్రికి, ఆ దేవునికి నువ్వు గొర్రెగా ఉన్నావని ప్రశ్నించినప్పుడు నిజమే, నా ఆలోచన కూడా మలచబడ్డాయండి. ఆలోచనలన్నీ తిరగబడ్డాయి. అవును దేవా, నిజమే, అవును నేనేం ఆలోచిస్తున్నాను, దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు అని అనుకున్నాను. కానీ అది కూడా కాదండి, మనం కూడా దేవుడితో ఉండడం కూడా చాలా అవసరం. మరి ఈరోజు కొత్త నిబంధనలో పాత నిబంధనలో మరి ఏ రీతిగా కొంతమంది దేవునికి దగ్గరగా ఉన్నారు, మనం ఏ రీతిగా దేవునికి దగ్గరగా ఉండాలనే అంశం మీద కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు నేర్చుకుందామండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మొట్టమొదటిగా నేను ఆదాం గురించి చెప్పాలనుకుంటున్నానండి. అవును, మొట్టమొదటిగా మరి పాత నిబంధనలో మరి ఆదాం గారిని దేవుడు ఎలా క్రియేట్ చేశాడు అనే సత్యం అందరికీ తెలుసు. మరి దేవుని ఈ వాక్యము మరి మొట్టమొదటిసారిగా ఇంటున్న బిడ్డలకి, ఇదిగో యేసు ప్రభు గురించిన సత్యము తెలియని వారికి, ఇదిగో అనుకోకుండా ఛానల్ మార్చి ఇదిగో అనుకోకుండా ఈ వాక్యం వింటున్న బిడ్డ, ఇదిగో ఆదాముని దేవుడు మరి సృజించాడు. ఆదాం అంటే ఒక మొదటి వ్యక్తి అండి. దేవుడు మరి మట్టితో తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తి. అవును, చాలామంది అంటారు కోతి నుండి మరి మనుషుడు తీయబడ్డాడు అనేది. సైన్స్ అలా చెప్తుందని చెప్తున్నారండి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథము మరి ఇది ఎంత సత్యమైనదో మరి లోకానికి అందరికీ తెలుసు. మరి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అవును బైబిల్లో ఉన్నవన్నీ నిజమని చెప్తున్నారండి. సైన్స్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది, కానీ బైబిల్ మాత్రం ఫెయిల్ అవ్వట్లేదని ఎంతోమంది నిరూపిస్తున్నారండి. దాన్ని బట్టి మరి దేవుడు మరి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మరి ముఖ్యంగా ముందు ఆదాం అనే వ్యక్తిని తయారు చేశాడండి. హల్లెలూయా. ఆదాం అనే వ్యక్తిని ఎలా తయారు చేశాడంటే మరి మట్టితో, నేల మట్టితో తను తయారు చేసి మరి తన శ్వాసనే మరి తన పోలికనే ఇచ్చాడటండి. అంటే ఏ రీతిగా అంటే దేవునికి దగ్గరగా ఉండటానికి మరి దేవుడు ఒంటరిగా ఉన్నాడు, మరి దేవదూతల సమూహంతో ఉన్నాడు, కానీ మనుషుడు అనేవాడు తనతో ముచ్చటించుటకు, మాట్లాడుటకు మరి ఒక వ్యక్తి లేడని చెప్పేసి ఆదాముకు తోడుగా ఉండడానికి అవ్వని మరి దేవుడు తయారు చేశాడండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత జరిగిన అంశం ఏంటి అంటే అక్కడ మరి నిజమే, ఆదాముని దేవుడు ఎందుకోసము తయారు చేశాడు అంటే ఏదో మరి అతన్ని అధికారిగా చేయాలని కాదు, మరి లూసిఫర్ స్థానంలో మరి తన్ని పెట్టాలని కాదు, కానీ దేవుడికి దగ్గరగా పెట్టుకోవడానికి, తనతో సహవాసం చేయడానికి. అవును, మరి మొదటి అధ్యాయంలో మరి ఆదికాండంలో మొదటి 2-3 అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది ఏంటి అంటే దేవుడు తనకు దగ్గరగా ఉండటానికి, తనతో పాటుగా జీవించడానికి తన పోలికలను, తన స్వరూపంలోనే తన శ్వాసని ఇచ్చి మరి ఆదామును తయారు చేశాడండి. ఆ తర్వాత అవ్వను కూడా మరి తయారు చేశాడు. మరి వారిద్దరిని దీవించాడు, ఫలించండి, అభివృద్ధి పొందండి అంటే ఎలా సంతానానికి మరి ప్రాప్తము అంటే మరి గర్భఫలాన్ని కూడా ఇచ్చుటకు దేవుడు ఇష్టపడ్డాడండి. అంటే సంతానాన్ని పెంచాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఆదాం ఏం చేశాడండి
కదండి, తప్పిపోయాడు, పడిపోయాడు. మరి ఏం పాపం చేశాడు అని అంటే మరి డిసొబీడియన్స్ అనే పాపం చేశాడు. ఆ డిసొబీడియన్స్ అనే పాపం ఎక్కడికి దారి తీసిందంటే నిజంగా దేవాది దేవుడే దిగి వచ్చుటకు దారి తీసింది. దేవుడైతే తనతో పాటుగా హత్తుకొని ఉండుటకు ఆదాము అవ్వని దేవుడు తయారు చేస్తే మరి ఆదాము తన సొంత ఆలోచన బట్టి, తనకు ఇచ్చిన మరి ఫ్రీ విల్ని బట్టి, సొంత నిర్ణయాన్ని బట్టి, తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తినకూడదని చెప్పిన ఫలాన్ని తిని మరి తన పాపంలోకి పడిపోయాడండి. అవును, ఆ పాపానికి మరి జీతము మరణమైపోయి మరి తను మరణం అనేది అసలు లేనే లేదు ఆదాంకి. కానీ తను చేసిన ఆ పాపాన్ని బట్టి మరణం అనేది తనని ఆవరించిందని మరి బైబుల్ చెప్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే మరి నిజమే, మరి ఆదామునైతే దేవుడు ఆ రీతిగా రూపించుకున్నాడు. దేవుడే రూపించుకున్నాడండి. అక్కడ ఆదాము నేను దేవునికి దగ్గరగా ఉంటానని తను పుట్టలేదు, తను కోరికలేదు, తను ఆశపడలేదు, కానీ దేవుడే సృష్టించుకున్నాడు. హల్లెలూయా. మరి ఇంకొక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాము. ఇక్కడ చూస్తే అబ్రహాం అండి, రెండో వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. అబ్రహాం అండి. మరి అబ్రహాంని అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా స్నేహితుడు అని పిలుచుకుంటున్నాడు. అవును, స్నేహితుడు అంటే ఎలా అంటే రహస్యాలు అనేవి దాచబడవండి. అంటే నేను ఒక్కొక్కరి గురించి చెప్తున్నాను. అంటే వాళ్ళు ఏ రీతిగా దేవుడికి దగ్గరగా ఉన్నారు, దేవుడు ఏ రీతిగా వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు, తర్వాత వీళ్ళు ఏ రీతిగా దేవునికి దూరం అయ్యారనే విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. క్లుప్తంగా చెప్తున్నాను, ఎవరి గురించి డెప్త్గా నేను మాట్లాడట్లేదు, కానీ చిన్న చిన్న అంశంగా నేను మాట్లాడుతున్నాను. మరి అబ్రహాము తనని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా అండి? మరి అబ్రహాం దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏంటి అంటే నువ్వు నా స్నేహితుడివని చెప్తున్నాడు. ఇదిగో తనైతే నిజమే జనాంగం నుండి ఏర్పాటు చేసుకున్నాడు. మరి అన్యజనులు అంటే కూడా ఎవరో కాదండి, దేవుడు సృష్టించిన జనమే, ఆదాము నుండి వచ్చిన జనులే, కానీ వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టిన జనులు అండి, వారిని అన్యజనులని అంటున్నారండి. హల్లెలూయా. ఆ తర్వాత మరి అబ్రహాముని దేవుడు స్నేహితులని పిలిచినప్పుడు మరి ఏ రహస్యము కూడా మరి దేవుడు మరి అబ్రహాం నుండి దాచిపెట్టలేదండి. ఒకసారి మరొక ఉదాహరణ చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మరి లోతు విషయంలో మరి విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాము. ఆ సమయంలో మరి అబ్రహాంను కలవడానికి, మరి అబ్రహాంను దర్శించడానికి మరి దేవాది దేవుడే 2 దూతలతో వచ్చినప్పుడు మరి వచ్చి వెళ్తూ మరి సారమ్మ ద్వారా నీకు కుమారుడు పుడతాడు అని చెప్పి వాగ్దానం చేసి మరి వచ్చే సంవత్సరం ఈ సమయం కంతా నీకు సంతానాన్ని దయచేస్తున్నానని చెప్పిన దేవుడు వెంటనే అయ్యో నేను అబ్రహాంకి నేను ఈ రహస్యాన్ని చెప్పకుండా ఉందునా, నా స్నేహితుడికి నేను పంచుకోకుండా ఎలా ఉంటానని దేవుడే ఆలోచన చేసి దేవాది దేవుడే చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము తన వరుసకి కుమారుడైన లోతు గురించి విజ్ఞాపన చేస్తున్నాడు, వాచ్యమాడుతున్నాడు. దేవా ఇదిగో మరి 10 మంది మరి 50-100 మందితో మొదలుపెట్టి మరి 10 మందితో ఆగిపోయాడండి. అంటున్నాడు ఇదిగో 40 మంది నీతిమంతులు ఉంటే ఆ ఊరిని నాశనం చేస్తావా అంటే 10 మందిని మరి లేదు, 10 మంది నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయను అంటాడు. మరి ఒకసారి ఫస్ట్ 40 నుండి స్టార్ట్ చేసి మరి అలా 20, 10 అని అలా సంఖ్య తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ప్రతిసారి దేవాది దేవుడు ఓపికతో మరి అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అవును, నువ్వు చెప్పిన ఈ సంఖ్య ప్రకారంగా నీతిమంతులు ఉంటే నేను నాశనం చెయ్యను అన్నాడు. కానీ దేవాది దేవునికి తెలుసు, మరి అబ్రహాంకి తెలుసు, ఆ చివరిగా మరి వాచ్యమాడిన సంఖ్య 10వ సంఖ్య, ఆ 10 మంది కూడా అక్కడ లేరని మరి అబ్రహాంకి తెలుసు, దేవునికి తెలుసు. కానీ అక్కడతో వారి వాచ్యం ఆగిపోయిందండి. మరి దేవాది దేవుడు వెళ్ళిపోయాడు, తన దూతల్ని పంపించి సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. మరి దేవుడు మరి అబ్రహాం చేసిన అబ్రహాంని బట్టి మరి లోతును కాపాడడానికి ఇష్టపడ్డాడండి. మరి లోతైతే తనకు చేతులారా నాశనం చేసుకున్నాడు, అది తర్వాత విషయము. కానీ ఇక్కడ చూస్తే మరి సత్యం ఏంటి అంటే అబ్రహాం గారు నిజంగా అక్కడ ఒక్కరు నీతిమంతుడు, అంటే ఆ సంఖ్యను అలా తగ్గించుకున్న అబ్రహాము దేవా ఒక్కడు నీతిమంతుడు ఉంటే మరి సొదొమ గొమొర్రాని మరి నాశనం చేస్తావా అని అడిగి ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు అబ్రహాం స్నేహితుడు కాబట్టి ఆ స్నేహితుడు పలికిన మాట ప్రకారంగా ఒక్కడు నీతిమంతుడున్నా నేను నాశనం చేయను అని చెప్పేవాడేమో అని నా మనసుకు అనిపించిందండి. నిజంగా దేవాది దేవుడు గొప్ప దేవుడు అండి. నిజమే, నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అక్కడ ఎందుకు అబ్రహాం అడగలేదో, మరి ఆ తర్వాత ఎందుకు వాచ్యం ఆడలేదో, తర్వాత మరి ఎందుకు దేవుడు నాశనం చేశాడో అది కాదు. కానీ ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటుంది కానీ నిజంగా అబ్రహాముకి ఉన్న మరి దేవునికి ఉన్న సహవాసం అంత గొప్పదండి. నిజమే, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత తగ్గించుకున్నాడో. మరి ఆ మనుషుడు అయిన ఒక విగ్రహారాధికుడైన ఒక వ్యక్తిని పిలిచి తన స్నేహితుడని పిలుచుకుంటూ తనకి దగ్గరగా, అవునండి ఇక్కడ అబ్రహాము దేవునికి దగ్గరగా లేడు, కానీ దేవుడే అబ్రహాంకి దగ్గరగా ఉన్నాడండి. హల్లెలూయా. ఆ తర్వాత మనకు తెలుసు నిజంగానే వాగ్దాన పుత్రుడిని అబ్రహాం పొందుకున్నాడు. ఆ తర్వాత మరి గొప్ప దీవెనకరమైన అభిషేకముతో ముందుకు సాగాడు. మరి దీవెనలతో
మరి ఎంతోమందికి తండ్రిగా మరి తనే మొట్టమొదటి తండ్రిగా మరి విశ్వాసమునకు తండ్రిగా మరి అబ్రహాం నిలబడ్డాడు అనేది కేవలం దేవుడు పిలిచిన పిలుపుకు తగిన జీవితం అబ్రహాం గారు దీవించడం మూలంగా అండి. అబ్రహాం పడిపోయాడు కానీ తిరిగి లేచాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ. మరి అదే పాత నిబంధనలో మరి నోహా గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అవును, మరి అబ్రహాము తర్వాత నోహా వచ్చాడండి. అవును, అంటే నేను వరుసగా చెప్పట్లేదు, మధ్యలో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ నోహాను గురించి మరి నేను ప్రత్యేకమైన మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన సత్యాలే మరి క్రైస్తవుడు అయితే. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొత్తగా మనతో మాట్లాడుతున్న మాటలు దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి. అవును, మనమైతే ఉండలేము, కానీ దేవుడు మనకి దగ్గరగా ఉన్నాడండి. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు, ఆ సత్యం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా దేవునికి దగ్గర అనే ఒకే ఒక ఆలోచనతో ఈరోజు మీతో ఈ విషయాలన్నీ నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నానండి. హల్లెలూయా. మరి నోహా నీతిమంతుడండి. హల్లెలూయా, నీతిమంతుడు. ఎవరు చెప్పారు నీతిమంతుడని? మరలా దేవుడే చెప్తున్నాడు, దేవాది దేవుడే చెప్తున్నాడు నోహా నీతిమంతుడని. హల్లెలూయా. ఆ తర్వాత మరి అక్కడ నోహా గురించి కొన్ని విషయాలు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో దేవునికి మరి ఆ లోకంలో ఉన్న వారందరి పాపాలను బట్టి కోపం వచ్చేసి అందరినీ నాశనం చేయాలని డిసిజన్ తీసుకున్నాడు, తీర్మానం తీసేసుకున్నాడు కదా, చేసేసాడు కూడా అండి. కానీ నీతిమంతుడుగా కనిపించిన ఒకే ఒక నోహాన్ని మరి తనను బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడండి దేవాది దేవుడు. అవును, అది కావాలంటే నాశనం చేసి మళ్ళీ ఆదామును తయారు చేసినట్టుగానో ఇంకొక రీతిగా ఇంకొక వ్యక్తిని అక్కడ తయారు చేయొచ్చు. మొత్తము మరి కల్మషమైపోయిన పాపంతో నిండిపోయిన భూమిని, భూలోకాన్ని మరి నోహాతో పాటుగా సమస్తాన్ని నాశనం చేసి మరి దేవుడు ఇంకొక వ్యక్తిని తయారు చేసి మరలా మరి సృష్టిని ఆరంభించవచ్చు. కానీ దేవుడు అలా అనుకోలేదు. తను నీతిమంతుడిగా నోహాను చూశాడు కాబట్టి నోహాకు దగ్గరగా వచ్చాడు, నోహాతో జీవించడానికి ఇష్టపడ్డాడండి. నోహాను ప్రత్యేకంగా మాట్లాడు ఎన్ని సంవత్సరాలండి, ఆ ఓడ కట్టడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టిందంట. ఆ 100 సంవత్సరాల పాటు ప్రతి దానికి గైడెన్స్ ఇచ్చుకుంటూ మరి ఈ తండ్రి దేవుడే మరి నోహాకి దగ్గరగా జీవిస్తూ నడిపించి ఆ నోహాని ఆ పడవని కట్టడానికి కృప చూపించాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే మరి నోహా కూడా మరి గొప్ప దీవెనకరమైన బిడ్డగా మరి దేవునికి దగ్గరగా జీవించాడండి ఆ రీతిగా. మరి తర్వాత చూస్తే మోసెస్ గారి గురించిన సత్యాలు అయితే మరి ఎన్నో ఉన్నాయండి. మరి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మరి మాట్లాడలేం. తండ్రి దేవాది దేవునికి మోసెస్ గారికి ఉన్న ఆ రిలేషన్ చాలా గొప్పదండి. మరి నిజం చెప్పాలంటే మరి నిర్గమా కాండము నుండి లేవి కాండము మరి నంబర్స్ మరి సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఇవన్నీ మనం చదివినప్పుడు నిజంగా చూస్తే అక్కడ ఏమనిపిస్తుంది తెలుసా అండి, వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఎంత గొప్పది, ఎంత చెప్పలేనిదండి. అలాంటి రిలేషన్ మరి నిజంగా దేవుడు ఎవరితో పెట్టుకోలేదు, కానీ మరి మోసెస్ గారితో మరి నిజమైన గొప్ప సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా అంటే చాలా దగ్గర సంబంధం. మరి ఎలాంటి ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అటండి. హల్లెలూయా. మరి ఇక్కడ ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో అందరికంటే సాత్వికమైన వాడు, తగ్గింపు కలిగిన వ్యక్తిగా మరి దేవుడు మోసెస్ని చూస్తున్నాడు. ఇక్కడ కూడా అండి మోసెస్ దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవాది దేవుడే మోసెస్ని ఏర్పాటు చేసుకున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే ముందుకెళ్ళినప్పుడు మరి దావీదు గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మరి దావీదు గురించి చెప్పినప్పుడు కూడా మరి అక్కడ క్లియర్గా దావీదుని ఏమంటున్నాడు తెలుసా అండి, దేవుడు ఆయన ఒక గొర్రెల కాపరియే. మరి అలాంటి వ్యక్తిని మరి రాజుగా చేస్తూ మరి ఏం చెప్తున్నాడు తెలుసా అండి, ఈతను నా హృదయానుసారుడు అంటున్నాడు. నిజమే, నా హృదయానికి దగ్గర అని చెప్పేసి. అంటే మీరు ఒక్కొక్కరిని నేను ఎలా ఎందుకు చెప్తున్నానంటే, నిజమే, ఆదాముతో పోలిస్తే అబ్రహాము దేవుడికి ఇంకా దగ్గరగా ఉన్నాడండి. అబ్రహాముతో పోలిస్తే నోహా గారు ఇంకా దగ్గరగా ఉన్నాడండి. నోహా గారితో పోలిస్తే మరి మోసెస్ గారు దేవునికి ఇంకా దగ్గరగా జీవించినట్టుగా నాకు అర్థమవుతుంది. అలాగే చూస్తే మోసెస్ గారితో పోలిస్తే మరి దావీదు ఇంకా దగ్గరగా మరి చూసినట్టుగా దగ్గరగా ఉన్నట్టుగా మనకి తెలిసింది. అవును, దేవాది దేవుడు మరి ఒకరు చేసిన తప్పును బట్టి ఈ మనుషులంతా ఇంతే అని వదిలిపెట్టట్లేదు, కానీ ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటున్నాడు, తనని ఇంకా దగ్గరగా చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళింతే అని చెప్పేసి మనుషుల మీద విరక్తి అయితే దేవునికి వచ్చినను ప్రేమ మాత్రం తగ్గట్లేదండి. ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇదిగో ఇజ్రాయెలైట్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఇజ్రాయెలైట్స్ వారి మూర్ఖ స్వభావాన్ని బట్టి మరి మోసెస్తో కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో వీళ్ళందరినీ నాశనం చేస్తాను మోసెస్, నువ్వు పక్కకు తప్పుకో, నీ ద్వారా నేను సంతాన్ని కలగజేసి ఇదిగో నీ ద్వారా నేను మళ్ళా ఈ లోకాన్ని అంతటిని, ఈ భూమిని అంతటిని నేను దీవిస్తాను, ముందు నాకు పర్మిషన్ అన్నప్పుడు మరి మోసెస్ అక్కడ ఒక మాట అంటాడు తెలుసా అండి, దేవా నువ్వు పాపాన్ని భరించే దేవుడు కదైనా, పాపాన్ని సహించే దేవుడు, నువ్వు దీర్ఘ శాంతము కలిగిన దేవుడు అని మోసెస్ గారు ముఖాముఖిగా మరి దేవాది దేవుడితో మాట్లాడినప్పుడు అప్పుడు దేవాది దేవుని
కోపము నిజంగా మరి చల్లారిపోయి మరి సరే నీ మాట చొప్పున నేను చేస్తానని చెప్పేసి దేవాది దేవుడు మరలా ఇజ్రాయెలైట్స్కి మరి అక్కడ అవకాశం ఇచ్చి ముందుకు నడిపించాడండి. నిజమే, ఎలాంటి గొప్ప సత్సంబంధము మరి దేవుడు నాశనం చేయాల్సిన సమయంలో కూడా మరి తన కుమారులు తన బిడ్డలైన మరి ఇదిగో తన చేత ఏర్పాటు చేసుకున్న ఈ బిడ్డలు మరి వారు నిజంగా లోకానికి సాక్ష్యంగా నిలబడ్డారు. మాత్రమే కాదు, దేవాది దేవునికి సలహాలు ఇచ్చేవారిగా. నిజమే, సలహాలంటే నేనేదో దేవునికి మనం సలహా ఇచ్చేవారిమి కాదు, కానీ అంత దగ్గర రిలేషన్, అంత సంబంధము, అంత స్నేహ భావము మరి తండ్రి దేవునికి మరి వీరందరికీ కలిగి ఉందండి. మరి యోబు గురించి కూడా మనకు తెలుసు. యోబు గారిని కూడా దేవుడు చెప్తున్నాడు, సాతాను ముందరే చెప్తున్నాడు, అసలు ఏ పాపం ఎరుగని వ్యక్తి నా దాసుడైన యోబు అని యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా చూస్తే సామ్యుయేలు గురించి కూడా ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే సామ్యుయేలు అంటేనే దేవుని స్వరం వినువాడంట. అంటే దేవుని స్వరంని క్లియర్గా స్పష్టంగా ఎంత చక్కగా మరి విన్నాడు అంటే అంత చక్కగా విన్నట్టుగా సామ్యుయేలు గారి గురించి కూడా రాయబడుతుంది. అవునండి, ఈ 7 గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే మరి వీరందరూ శ్రేష్టమైన వారండి. పాత నిబంధనలో చూస్తే మరి వీరందరూ బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన వారిగా ఉన్నారు. దేవుడి చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారి ఉన్నారు. వారందరూ నిజంగా దేవునికి చాలా దగ్గరగా జీవించారు. పడిపోయినను తిరిగి లేసారండి. దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకుండా దేవుడితోనే జీవించి వారి ఆరంభం ఎలాంటిదైనను వారి అంతం మాత్రం నిజంగా దేవునికి ఇష్టకరంగాను దేవుని చిత్తానుసారంగానే వారు జీవించారండి. నిజమే, ఆదాము కూడా పాపం చేసి పడిపోయాడేమో, కానీ తర్వాత మరి తను మహిమ స్వరూపం అంటే తనకు ధరించిన మహిమ వస్త్రములు విడిచిపెట్టిన తర్వాత మరి దేవుడు మరి చొక్కాయి ధరింప చేసినప్పుడు ఆ తర్వాత మరి వాళ్ళు ఏ పాపము చేసినట్టుగా మరి రికార్డ్ చేయబడలేదు. కానీ పాప స్వభావం అయితే ఆదాము అవ్వలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత అదంతా మనలోనికి వచ్చింది, కానీ తను మాత్రం మళ్ళీ ఆదాము అవ్వ మళ్ళీ ఏ పాపం చేసినట్టుగా మరి బైబిల్లో చెప్పబడలేదంటే వారు కూడా మరి దేవుని చేత క్షమించబడి ముందుకు సాగారండి. అలాంటి సత్సంబంధము, అలాంటి కృప కలిగిన వారుగా ఉన్నారు. మరి అలాగే మరి నూతన నిబంధనలు అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి నూతన నిబంధనలు కూడా మనం ఎంతోమంది గురించి మనం మాట్లాడవచ్చు. పౌలు గురించి మాట్లాడవచ్చు, పేతురు గురించి మాట్లాడవచ్చు, మరి ఎంతోమంది సేవకుల గురించి మనం మాట్లాడవచ్చు. కానీ వారితో పాటుగా సమానంగా చూడబడిన మన గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. నిజమే, అప్పుడైతే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, స్పెషల్గా ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి, నూతన నిబంధన ప్రకారంగా ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న వారమందరము మనమై ఉన్నామంటండి. అంటే ప్రతి ఒక్కరు, నువ్వు క్రైస్తవుడివా, అన్యుడివా, మరి ఎక్కడి నుండి వచ్చావో, ఎలాంటి వాడివి, ఏ మనిషివి అనేది దేవుడికి సంబంధం లేదు. కానీ ఏ కులం, ఏ దేశం అనేది దేవుడు చూడట్లేదు. కానీ నువ్వు మనిషి అయితే, ఇదిగో నువ్వు మనిషి పుట్టినట్టయితే నువ్వు దేవుని కుమారుడిగా దేవుడు చెప్తున్నాడండి. కేవలం ఆ అర్హత, హక్కు మనకి ఇచ్చేస్తాడండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన స్వరూపంలో మనల్ని పోల్చుకోవడం మాత్రమే కాదు, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు, ఆయన మహిమని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన ఐడెంటిటీ మనకి ఇచ్చాడండి. ఎలా తెలుసా అండి, ఆయనకి సహా వారసులుగా, ఆయనతో పాటుగా జత పనివారిగా మరి దేవుడు మనకిస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడండి. అవును, పాత నిబంధన ప్రకారంగా ఒకరిని స్నేహితుడు అన్నాడు, ఒకరు నా హృదయానుసారుడు అంటున్నాడు, ఒకరి నీతిమంతుడని సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో, ఇప్పుడు ప్రజెంట్ కాలంలో యేసు ప్రభు రక్తం కార్చి మరణించిన తర్వాత, తిరిగి లేసిన తర్వాత తను మనకిచ్చిన ఆత్మ దేవుని ప్రకారంగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మనకి తోడై ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, అధికారాన్ని ఇచ్చాడు, మరి అథారిటీని కూడా ఆయన ఇచ్చానని చెప్తున్నాడని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధాత్మనే మనకిచ్చి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత చూస్తే ఇవన్నీ సత్యాలండి. అవును, ఇందులో ఏది నేను చెప్తున్న ఏ మాట కూడా అబద్ధం కాదండి, ఎవరు కొట్టి పడడానికి వీలు లేదు. కానీ నేను ఒక మాట అంటున్నాను, ఇవన్నీ సత్యాలే. కానీ ఎలా మనం నమ్ముతామో, ఎలా మనం నమ్మగలమో, ఇవన్నీ మన కంటికి కనిపించినట్టుగా లేవే, చెవులకైతే వినిపిస్తున్నాయి కానీ మన అనుభవపూర్వకంగా అనిపించట్లేదని నువ్వు అనుకుంటున్నావా చెల్లి, అనుకుంటున్నావా అక్క? ఇది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఇది కేవలం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు ధ్యానించినప్పుడు దీనిలో ఉన్న ఒక్కొక్క సత్యం, ఆత్మస్వరూపుడైన దేవుడు నీలోనికి జీవంగా ప్రవహింపచేసినప్పుడు, ప్రతి వాక్యము నీలోనికి జీవంగా వచ్చినప్పుడు, అవును నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాకు దేవుడు వారసత్వాన్ని ఇచ్చాడు, తను నన్ను కుమారుడిగా, కుమార్తెగా పిలుచుకున్నాడు, తన స్వరక్తంతో నన్ను కొన్నాడండి. అవునండి, మీ విలువ ఎంత అంటే ఏం చెప్తారండి, నాకు తెలియదు. కానీ నేనైతే నా విలువ ఎంత అని ఎవరన్నా అడిగితే, ఏ పాటి దానివి అని నువ్వని ఎవరన్నా అంటే నేను ఒకటే మాట అంటాను, నేను వారితో వాదించడానికి కాదు, నేను నిజంగా చెప్తున్నాను. దేవుడు తన స్వరక్తముతో, యేసు ప్రభు రక్తముతో నన్ను కొని, నిజంగా యేసు ప్రభు రక్తము ఒక తారాజులో పెడితే ఒక
స్కేల్లో పెడితే ఒక పక్కన ఆయన రక్తం ఉంటే ఒక పక్కన నేనున్నానండి. అవును, ఆయన విలువైన రక్తం చేత కొనబడిన నేను ఆయనంత గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి నేను ఇష్టపడుతున్నానండి. మరి నువ్వు కూడా ఆయన అదే రక్తంతో నిన్ను కొన్న దేవుడు, అదే రక్తంతో నేను పిలిచిన దేవుడు, అదే రక్తంతో నేను శుద్ధీకరించాలని ఇష్టపడుతున్న దేవునికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెల్లి? నిజమే, ఈరోజు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఎవరమో మేము ఏముందిలే అంతేలే, మన జీవితం ఇంతే, మనం అంతే, కరెక్టే, అంతే, మన జీవితాలు అంతే, అనుకున్నంత కాలం అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ జీవ గ్రంథంలోని సత్యాలు నీ హృదయంలోనికి తీసుకొని నువ్వు ఎలాంటి దానివి ఎలాంటి వాడివైనా సరే దేవాది దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నా వారసుడివి, ఇదిగో నువ్వు నా వారసురాలివి అని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు మరి నేను ముగింపులోకి వచ్చే ముందు ఒక ఉదాహరణ చెప్తానండి. మీరు అంటారు, సరే దేవుడు నాకు తండ్రి ఉన్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడు నాతో ఉండాలనుకుంటున్నాడు, దేవుడు నాకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. సరే నేను ఉండలేకపోతున్నాను, కానీ ఆయనతో ఉన్నాడు, ఆయన నన్ను విడబడి ఎడబాయుడు అనే సత్యం నిజమైతే నాకెందుకు సమస్యలు వస్తున్నాయి, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు బాధ వస్తుందని చెప్పేసి నువ్వు అడుగుతుండొచ్చు. అవును, నేను అడుగుతాను ఒక్కొక్కసారి, కానీ దీనిలో ఒక సత్యం ఉందండి. అవును, నేను ఒకసారి ఒక దగ్గర చదివానండి. మరి ఈగల్ గురించి, పక్షిరాజు గురించిన కొన్ని సత్యాలు మనకు తెలుసు. అది ఎదుగుతున్నకు పైకి ఎగిరే విషయం మనకి తెలుసు, కానీ ఒక్కసారి తన బిడ్డలకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది మరి అనేది మనం ఒకసారి ఈ సమయంలో ధ్యానించుకుందామండి. అవును, పక్షిరాజు పిల్లలు మరి అది గద్ద పిల్లల్ని ఎలా అంటే గూడు పెట్టినప్పుడు గుడ్డుగా ఉన్నప్పుడు వాళ్ళు పెడతారండి. కానీ పొదిగిన తర్వాత మరి ఆ బిడ్డలు బయటకు వచ్చిన తర్వాత మరి ప్రతి దినము వాటికి తగిన సమయంలో వాటికి ఆహారం అయితే ఆ పక్షి ఇస్తుందండి. పక్షి ఇస్తుంది ఎలా అంటే మేస్తుంది, తినిపిస్తుంది, ప్రేమతో ఇస్తూ ఉంటుంది. ఎంతకాలం ఇస్తుంది తెలుసా అండి? వాటికి తినిపించి అంతకాలం తినిపిస్తుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఎదుగుతుంటే వాటి సమయం వచ్చింది అన్నప్పుడు, అంటే అవి ఎదుగుతున్నప్పుడు మళ్ళీ వెంటనే ఏం చేస్తుందో తెలుసా? అవి అందులో మరి నాలుగు చిన్న పక్షులు ఉన్నాయా, మరి 3 పక్షులు ఉన్నాయా అనేది తర్వాత విషయం. కానీ ఆ చిన్న పక్షులు ఎన్నున్నాను, 1 2 వాటిని ఏం చేస్తుంది తెలుసా అండి? వాటికి తర్ఫీదు ఇస్తుందట అండి. ఎలాంటి తర్ఫీదు ఇస్తుంది తెలుసా అండి? ఇదిగో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఒక్క పక్షిని తీసుకొని కిందికి వదిలేస్తుందంటండి. చిన్న పక్షిని కిందికి వదిలేస్తుంది. మరి కిందికి తల్లి కదా, మరి ఎందుకు వదిలేసింది అంటే వాటికి ఎగరడం నేర్పిస్తారట అండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, ఎలా ఎగరడం నేర్పించాలి అంటే ఆ తల్లి నిజమే మరి ఆ చిన్న పక్షికి నిజంగా ఎగరడం రాదండి. కింద అంత ఎత్తులోకి వెళ్ళి కింద పడేస్తే అది పడి దెబ్బ తగిలితే చచ్చిపోతుంది. తల్లికి ప్రేమ లేదా? కానీ ప్రేమ ఉంది. కానీ అక్కడ కావాల్సిందంటే దానికి ఎగరడం నేర్పించడానికి తల్లి ఖచ్చితంగా ఆ పక్షిని, చిన్న పక్షిని తీసి కిందేస్తుందని. ఆ పక్షి మెల్లమెల్లగా ఎగరడానికి, తన రెక్కలు వాడడానికి, ఆ భయముతో తను కాపాడడానికి కిందికి దిగి పడే లోపల ఆ తల్లి గద్దె పక్షి వచ్చి ఏం చేస్తుందో తెలుసా అండి? దాన్ని పట్టుకుంటుందట అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా కొన్ని రోజులు, మరి ఎన్ని రోజులు తర్ఫీదిస్తుందో తెలియదు, కానీ ఎంతవరకైతే ఆ చిన్న పక్షి ఎగరడానికి వస్తుందో అప్పటి వరకు అలా చేస్తుందటండి. మరి ఎంత ప్రేమ కలిగిందంటే అన్ని పిల్లలు ఒక్కటేసారి వేయదటండి కింద. ఎందుకంటే ఆ కింద వేస్తే ఏమవుతుందో తెలుసా అండి? అన్ని పక్షులు ఒక్కటేసారి ఆ గద్ద పట్టుకోలేదు కాబట్టి ఒకటి తర్వాత ఒకటి వేస్తుందటండి. హల్లెలూయా, ఒకదాని తర్వాత ఒకదానికి తర్ఫీదిస్తుందట. తినడం అయితే, ఆహారం అయితే అన్నిటికీ సమానంగా ఒకటేసారి తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఆ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ముందు ఒక పక్షిని కింద వేసి దాన్ని మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీ ఇంకొక దాన్ని వేస్తుంది. అట్లా ఎన్ని రోజులు తర్ఫీదు ఇస్తుందో నాకు తెలియదు, కానీ అలా తర్ఫీదు ఇచ్చిన తర్వాత ఎప్పటికైతే ఆ పిల్లలు ఎగరగలవో అప్పుడు వదిలేస్తుందట అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ తల్లి చెడ్డ తల్లి అయిందండి? కాదండి. మరి వదిలేస్తుందా? కాదండి. అలాగే మన దేవాది దేవుడు కూడా మనకున్న సమస్యలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడని, కానీ అది కాదండి నిజము. దేవుడు మనకి నేర్పిస్తాడు జీవితంలో ఎలా జీవించాలో, ఈ పాప లోకంలో మనం ఏ రీతిగా జీవించాలో అనేది మనకి నేర్పిస్తూ మనల్ని నడిపించే దేవుడే మనకున్నాడు, కానీ మనల్ని నాశనం వైపు నడిపించే దేవుడు కాదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, నేను ఇక్కడ ఆలోచన చేశాను ఒకసారి. పక్షిరాజుకి అయితే మరి పక్షి ఎంత పెద్దదైనా సరే, చిన్న పక్షులకు పక్షి మరి ఆ తల్లి ఏ రీతిగా మరి ఎగరడం నేర్పిస్తుందని మనకు తెలుసు. మరి కొన్ని విషయాలు చూస్తే మరి చేప పిల్లకి ఈత నేర్పవాలన్నా అంటారు. మరి నాకు తెలియదండి ఆ సత్యము. నిజమే, చేపకైతే మరి ఈత నేర్పించాల్సిన అవసరం లేదంట, కానీ పక్షిరాజు అంత ఎత్తుగా వెళ్ళాల్సిన ఆ పక్షిరాజుకు మాత్రం మరి ఆ చిన్నతనం నుండే మరి ఆ తల్లి నేర్పిస్తుందటండి. అలాగే మన జీవితంలో మనం ఎంత ఎత్తుకి ఎదగాలన్నా ముందు పడిపోయే పరిస్థితి అనేది ఉన్నది అనుభవిస్తేనే మనం నిజంగా దేవునికి దగ్గరికి వస్తామేమో. నిజమే, ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, సమస్యలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు. నిజమే, అది మాత్రం నిజమండి. దేవుడు మనకి కష్టాలు తీసుకొస్తాడని నేను అనట్లేదు, కానీ నిజంగా దేవాది దేవుడు కొన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు దేవాది దేవుడు నిజంగా మనకి గుర్తొస్తాడండి. కొన్నిసార్లు కొంతమంది ఉన్నారు దేవుడు లేడు అని
పారిపోయేవాళ్ళు, కానీ వాళ్ళకి సొల్యూషన్ రాదు. కానీ దేవుడి వైపు తిరిగిన వాళ్ళకి ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుందండి. నిజమే, మనం మొదటి నుండి ధ్యానించాం ఏంటి అంటే నిజమే, మరి ఆదాము, అబ్రహాము, మోజెస్, నోవా, మరి యోబు ఏ రీతిగా దేవునికి దగ్గరగా జీవించారు, అసలు దేవుడు ఏ రీతిగా వారికి దగ్గరగా దీవించారనేది చూసాము. ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా దేవుడు మనకి మరొక్కసారి మన చిత్తానికి వదిలేశాడు. నేనైతే మీతోనే ఉన్నాను, కాదండి మీలోనే ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. కానీ నువ్వెక్కడ ఉన్నావు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడండి, నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆయనైతే మనల్ని తన ఆలయంగా చూసుకోవాలనుకుంటున్నాడు. మన ద్వారా ఇతరులను దీవించాలని ఆశపడుతున్నాడు. నిజంగా నువ్వు ఇష్టపడుతున్నావు ఈరోజు దీవెనకరమైన పాత్రగా మారడానికి. నువ్వు దీవెనగా లేకపోతే, నువ్వు దీవించబడకుండా మరి ఇంకొకరికి దీవెనకరంగా నువ్వు మారలేవు. కాబట్టి ముందు దేవాది దేవుడి దగ్గర సహవాసంలో గడుపు, ఆయనతో వాక్యంలో గడుపు, ఆయనతో ప్రార్థనలో గడుపు, ఆయనతో కమ్యూనియన్లో గడుపు, ఆయనతో ముచ్చటించు, ఆయనతో మాట్లాడు. ఇదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన 2 చేతులు చాపి ఇదిగో నేను ఉన్నాను నీకు దగ్గరగానే అని చెప్తున్నాడు. కానీ మనమే పరిగెడుతున్నాం ఈ లోక సంబంధమైన విషయాలకి. మనము పరిగెత్తుతూ ఇదిగో బిజీ లైఫ్లో చేసుకుంటూ. నిజమే, నేను మొన్నొక్కరోజు ఆలోచన చేశాను నా విషయంలో పొద్దున 3 గంటలకు లేసి ప్రార్థన చేయాలని ప్రతిదినం అనుకుంటాను, కానీ చేయలేకపోతున్నాను. నేను అనుకున్నాను, దేవా ఒకప్పుడు చేసిందని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను. ఒకరోజు నాకు ఆ టైంలో లేచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే టక్కని లేసానండి, రెడీ అయిపోయి పారిపోయానండి. నేను ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, ఇదిగో నీ పర్సనల్ పనికైతే నువ్వు లేచి పరిగెత్తావే, మరి నా కోసము 3 గంటలకు ఎందుకు లేచి నువ్వు ప్రార్థన చేయట్లేదన్నప్పుడు నిజమే కదా దేవా, మనుషులం ఎంత స్వార్థం కల. నువ్వైతే ఉంటావు, ఎక్కడ పోవు, కానీ వాళ్ళైతే ఉండరు కదా. ఆ బస్సు అయితే, ఆ ట్రైన్ అయితే నా కోసం ఆగదు కదా. అందుకోసమైతే నేను 3 గంటలకు లేసైనా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతాను, కానీ నీ కోసం మాత్రం నేను సమయం ఇవ్వలేకపోతున్నానని పశ్చాత్తాపడ్డానండి. అవును, మనుషులు ప్రతిసారి అందరము ఒకేలాగా నడుస్తామని కాదు, ఒకసారి పడుతాము లేస్తాము, కానీ దేవాది దేవుని దగ్గర ఒప్పుకొని మరి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన ఎంత దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాడో మన దగ్గర మనం కూడా అంతే దగ్గర ఆయనతో ఉండగలుగుతామండి. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, నువ్వైతే మాకు దగ్గరగా ఉండాలని ఇష్టపడుతున్నాం. అవును ప్రభా, సంఘాల్లో ప్రభా నా తనే మేము ప్రార్థన సమయంలో దినదినము నీకు దగ్గరగా చేరుతామని పాటలైతే పాడుకుంటున్నాం, కానీ ప్రభా నీకు దగ్గర రాలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించి ఈరోజు ప్రభా నా తనే నువ్వు మాకు ఎంత దగ్గరగా ఉన్నాము అంతకు దగ్గరగా మేము నీ దగ్గరికి రావడానికి ఏ రీతిగా మేము నీతో ఉండాలో అని మీ హృదయాన్ని ఏ రీతిగా మాకు బయలుపరిచారో ప్రభానాథన్, ఆ రీతిగానే మా హృదయాన్ని మీకు బయలుపరచుటకు కృప చూపించమని ఈ రోజు నుండి ప్రభా నిజంగా నిత్యము నీ సహవాసంలో ఎదుగుతూ నీతో పాటు గడుపుటకు కృప చూపించమని నజరుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థనంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.